హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక పథకానికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ప్రతి నెల రూ. 1500 ఇస్తామని చెప్పి ఎలక్షన్ హామీలో భాగంగా ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ పథకానికి అమలుకైతే కృషి అయితే చేయడం అయితే జరిగింది. మరొక కొన్ని రోజుల్లో ఈ పథకానికి సంబంధించి అమలు చేయడానికి వారైతే సన్నాహాలైతే రూపొందిస్తున్నారు. సో ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఆల్రెడీ క్యాబినెట్‌లో చర్చించి దీనికి బడ్జెట్‌లో కూడా రూ. 3000 కోట్ల ఈ పథకానికి సంబంధించి కేటాయించడం అయితే జరిగింది. ఆడబిడ్డ నిధి ఈ పథకం అంటే ఏమిటంటే, ఎవరైతే 18 సంవత్సరాలు దాటినటువంటి లేడీస్ ఉంటారో 59 సంవత్సరాల వరకు వీరికి ప్రతి నెల రూ. 1500 ఇస్తామని చెప్పి ఎలక్షన్‌లో ఆ హామీలో భాగంగా ఈ పథకం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 18 సంవత్సరాలు వయసు దాటినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకంలో అర్హులని చెప్పి వాళ్ళైతే ప్రకటించడం అయితే జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ ఏంటో ప్రతీది కూడా నేను వీడియోలో చెప్తాను. మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ యొక్క ఆడబిడ్డ అనేది ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్ అయితే మీకు ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. ఆధార్ కార్డుతో పాటు టీసీ కానీ, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, మీ యొక్క వయసు తెలిపేటువంటి ఖచ్చితంగా ఏదైనా ఒక సర్టిఫికేట్ మీ దగ్గర ఖచ్చితంగా అయితే మీ దగ్గర ఉండాలి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు రేషన్ కార్డు ఈ 2 కూడా మీకు కలిగి ఉండాలి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికైతే ఈ పథకం అయితే వర్తించదు. 59 నుంచి అదేవిధంగా 18 సంవత్సరాల వయసు ఎవరైతే ఉంటారో మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అంటే ఇంట్లో ఎంతమంది అయితే 18 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా 59 సంవత్సరాలు వీళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. 4 వీలర్ కానీ, అదేవిధంగా మీకు 300 యూనిట్ల కరెంట్ కానీ, లేదంటే జీఎస్టీ పే చేయడం, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అనేది వర్తించదు. మీకు గ్రామాల్లో కూడా దీనికి సంబంధించి ఒక ఆదాయం అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అంటే రూ. 13,000 ఆదాయం మించి ఎవరైనా గవర్నమెంట్ నుంచి తీసుకుంటే వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తించదు. పట్టణాల్లో అయితే వాళ్ళు ఇంకా గైడెన్స్ అనేది ఇస్తారు. సో ఇచ్చినప్పుడు దాని గురించి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఈ పథకం సంబంధించినటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, లేదంటే మన దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు ఈ పథకానికి అప్లికేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలోనే ఈ పథకం అనేది అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అనేది తీసుకుంటారు. సో ఆ ప్రక్రియ కూడా త్వరలోనే మొదలవుతుంది. మొదలైనప్పుడు వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నివాస ధ్రువపత్రము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, లేదంటే అది లేకపోతే టీసీ. సో ఆంధ్రప్రదేశ్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారా, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కానీ, ఆ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్కి మీ యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా ఎన్పిఐసి అనేది కూడా మీరు సరిగ్గా ఒకసారి అప్డేట్ అనేది చేయించుకుంటే మీకు ఈ ప్రభుత్వ పథకం అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. అప్పటికప్పుడు బ్యాంక్ చుట్టూరు తిరిగి ఆ బ్యాంకు బిజీ అయ్యి, లేదంటే సర్వర్ బిజీ అయ్యి ఈ పథకం అనేది ఒకవేళ మీకు రాకపోతే చాలా నిరాశ అనేది చెందుతారు. కాబట్టి సో ఇప్పుడైతే మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ కూడా క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ అయితే మనకి సచివాలయంలో వెంటనే అవుతాయి. కాబట్టి సో ఆధార్ కార్డు ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే, అసలు జిరాక్స్ కూడా లేకపోతే ఇప్పుడే మీరు ఆధార్ కార్డు అనేది ఒక నెట్ సెంటర్ నుంచి ఒక ఆధార్ కార్డు అనేది తీసుకోండి. మీ యొక్క నివాస పత్రము, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ ఇవి కూడా మీ దగ్గర క్యారీ చేసుకోండి. సో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు. మనకి ఈ తల్లికి వందనం పథకం చాలామందికి ఎన్పిఐసి, అదేవిధంగా
హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేనటువంటి వాళ్ళకి ఈ పథకం అనేది రాలేదు. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వర్కింగ్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్‌లో ఎంతో కొంత మినిమమ్ బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. దానితో పాటు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ కార్డు, ఆధార్ కార్డ్‌తో పాటుగా ఈ యొక్క ఫోన్ నంబర్ వర్కింగ్‌లో ఉన్నటువంటి ఫోన్ నంబరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదన్నా ఓటీపీ రావాలన్నా, మన అకౌంట్‌లో అమౌంట్ పడిందని మనకి ఏదన్నా ఒక సమాచారం మెసేజ్ రూపంలో రావాలన్నా ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి లేదంటే బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ చాలా ముఖ్యం కాబట్టి సో, ప్రతి ఒక్కరు నెగ్లిజెన్సీ అనేది చేయవద్దు. చేసుకుందాంలే వెంటనే అయిపోద్దిలే మన దగ్గరే కదా! మన ఊర్లోనే కదా! అని చెప్పి నిర్లక్ష్యం చేశారంటే మీరు చాలా ఈ యొక్క గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ పథకం అనేది మీకు రాకుండా ఉండడానికి ఇది ఒక కారణమని కూడా నేను చెప్తున్నాను. సో, చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్‌కి వెళ్లి లేదా పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి మీరు ఈ యొక్క ఫోన్ నంబర్ లింక్ అనేది చేపించుకుంటే ఈ పథకం అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ ఏదొచ్చినా సరే మనం ఛానల్‌లో నేనైతే పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ యొక్క ఆహ్ ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.